సిద్ధపరచడానికి సూచించినట్లుగా మనకు కనబడుతుంది. ఆల్రెడీ యేసుక్రీస్తు వారు మొదటి రాకడ వచ్చింది. ఆయన పరలోకాన్ని నుంచి మొట్టమొదటగా దిగి వచ్చినట్లుగా ఈ భూలోకానికి కన్య మరి గర్భాన్ని ఉద్భవించి మానవ పాపాన్ని మానవాళి దోషాన్ని తొలగించడానికి ఆయనే వదకొచ్చిన గొర్రెపిల్లలాగా లోక పాపముల మోసుకునే దేవుని గొర్రెపిల్లగా ఈ భూమి మీద ఒక కన్యక మరి గర్భాన్ని ఉద్భవించి దేవుని జన్మించి ఆయన రక్తాన్నిచ్చి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. అందుకని యోహాను గారు ఆయన బ్రతుకున్నప్పుడు, క్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు ఆయనతో 3.5 సంవత్సరాలు వెంబడించాడు. యేసుని గురించి తెలుసు. ఆయన ఆలోచనలు, ఆయన సుగుణాలు, ఆయనకున్న ప్రార్థనా భక్తి, దేవుని పరలోక సంబంధమైన వారసుడని పరలోకానికి ఎక్కిపోయడం చూశాడు. ఆయన నిజ దేవుణ్ణి ఎరిగి ఆ దేవుడు యోహాను గారిని వాడుకున్నట్లుగా మనకు కనబడుతుంది. కనుక సందేశం ఏమిటి అంటే, దేవునికి సాతానుకి జరిగే యుద్ధం ఈ గ్రంథంలో ప్రాముఖ్యం. దేవునికి సాతానుకు జరిగే యుద్ధం ఈ గ్రంథంలో మనకి తేటతెల్లగా కనపడుతుంది. దేవుని శక్తి ముందు సాతాను శక్తి ఎంతమాత్రము పనిచేయదు. ఎందుకంటే దేవుని శక్తి గొప్పదా, మరి సాతాను శక్తి గొప్పదంటే, హిలాన్ ఎంత బలమైన వాడుగా ఉన్నప్పటికీ హీరో అంతకన్నా స్ట్రాంగ్. హిలాన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరో అంత స్ట్రాంగ్గా ఉంటాడు. మన దేవుడు హీరో, ఆయన కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, సర్వాధికారి భూపతి, ఆయన ఉన్నతమైన వాడు, మహాకాశ పట్టజాలం దేవుడు. ఈ లోకం స్థితి ఏమవుతుంది, ఈ లోక గతి ఏమవుతుంది అని యోహాను గారికి దేవాది దేవుడు ప్రత్యక్షత అని ఈ ప్రకటన గ్రంథము మరి సమాప్తమని, ఈ ప్రకటన గ్రంథం మరి ఆ దేవుని వెలుగు తీయుట మరి అనే మాటను అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వారలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని శక్తి ముందు సాతాను శక్తి ఏమాత్రం పనిచేయదు. యుక్తంతోనే ఆదాము అవ్వలను పాపములో పడవేశాడు సాతానుడు. మొట్టమొదటగా దేవుడు సృష్టిలో అంతా ఆయన చరిత్ర అన్నమాట. మానవ జీవితాలని ఎలాగా మనుగడించాలో, జీవించాలో అని తెలుసు. కనుక సాతానికి దేవునికి యుద్ధం. అసలు సాతాను ఎవరు అంటే, ఈ భూమిని నిర్మించక ముందే ఆయన యుగాలు ఏలి ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఉంటుంది. ఆయన పరలోకంలో దేవుడు, పరలోకంలో దేవదూతలు పరిశుద్ధుడని స్తుతి కోట్లాది కోట్ల దూతలు దేవుని స్తుతించడం, తద్వారా ప్రధాన దూత అయిన లూసిఫర్ దేవుని సింహాసనాన్ని హస్తగతం చేసుకోవాలని ఆశించినప్పుడు దేవుడు అతను నెట్టివేయడం ద్వారా తనతో ఉన్న కొంతమంది దూతలను వెంటకు తీసుకుని మధ్యాకాశంలో జీవించడం, దేవుని ద్వారా నెట్టవేయడగా అతడి అపవాది అనేక రూపాలతో, మరి అది గట్ట సర్పమని, అపవాది అని, లూసిఫర్ అని, మరి సైతాన్ అని, దెయ్యమని అనేక రూపాల్లో మానవ లోకాన్ని ఆ నెట్టివేయబడిన అపవాది ఈ భూమిని అధికారంలోనికి తీసుకుంది, అవకాశం ఇచ్చాడు. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది, ఎందుకంటే సాతానికి దేవునికి యుద్ధం. దేవుడు వాడుకున్నాడు. మానవ జీవితం ఎలా ఉందో, మానవ మనుగడ ఎలా ఉందో, మానవుల మనుగడలో మరి దేవుని ఉద్దేశం ఎలా ఉందో, మానవుల్ని వృద్ధి పొందిస్తూ ఉన్నాడు, మానవుల్ని పెంచుతూ ఉన్నాడు. మానవుల్ని తన కాల పరిధిలో ఆదాము అవ్వల ద్వారా మీరు జీవించండి, నా మాట వినండి అన్నప్పుడు వారు ఏం చేశారండి? వారికి ఒక పరీక్ష పెట్టాడు, ఇక్కడ అపవాదిని పెట్టాడు. కానీ ఆకర్షణమైన రమ్యమైన పండుని, పాపపు పండుని మరి తిని ఆ సర్పం ఏం చేసింది? కుయుక్తితో అవ్వను మోసపరిచింది తన భర్తకిచ్చి.
ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఇలాగ దేవుడు మరి పాత నిబంధన భక్తులను వాడుకొని తన సృష్టిలో సాతాను ఒక పాత్రగా వాడబడ్డాడు. కానీ మానవుల కొరకు ఈ చరిత్ర కనుక దేవుడు ఏమై ఉన్నాడో అని తెలియచేయడానికి సాతాను దేవుడు వాడుకున్నాడు. కానీ మానవులు మరి సాతానుకి దేవుని శక్తి ఏమిటో తెలుసు, కానీ మనిషికి దేవుని శక్తి ఏమిటో తెలిసిన భక్తిహీనులాగాను లోకంలో కలిసిపోయి లోకంలో జీవిస్తూ సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించి లోకశక్తుల మీద ఆధారపడుతూ ఉన్నారు. కనుక దేవుని యాత్రికులమైనా కనుక వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ప్రియమైన వారులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంతకీ దేవునికి సాతానికి యుద్ధం ఏమిటి అంటే, ఈ దేవునికి సాతానికి యుద్ధం మానవులను రక్షించడానికి, మానవుల్ని భూమి మీద తన ప్రేమతో సృష్టించుకున్నాడు, నిర్మించుకున్నాడు. మానవులకి ఆనాడు ఆది అవ్వాలకు వాగ్దానం ఇచ్చి, మీరు ఫలించి విస్తరించి ఈ భూమిని నింపండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు. తద్వారా అపవాది దేవునికి ఇష్టమైన మానవుల్ని తన వైపు మలుచుకుని లోక సంబంధమైన వారిని పాడు చేయడానికి లోకాశ, ధనాశ, జీవటంబము, శరీర కోరికలు, పాపయోచితో మానవుల్ని హస్తగతం చేసుకుని వాడు ఈ రాజ్యాన్ని పరిపాలన చేసినట్లుగా, ప్రపంచాన్ని పరిపాలన చేసినట్లుగా మనకు కనబడుతుంది. కనుక ఏదేమైనా దేవుడు మానవులను రక్షించడానికి సాతాన్ని వాడుకున్నాడు. సాతానుడు నిట్టువేయుడైన సాతానుడు, వాడికి కొద్ది సమయం ఉందని, వాడు కాలం కొద్ది సమయం అంటే ఆ మానవుల్ని, దేవునికి ఇష్టమైన ప్రజల్ని వాడు పాడు చేయడానికి సమయం కొద్దిగాని అనేక రూపాల్లో అనేక ప్రకృతి దేవతలుగా, ప్రకృతి, గాలి, నిప్పు, నీరు, ఈ లోక సంబంధమైన వాటిని అన్నిటిని ఉపయోగించుకుని మానవుల్ని పతనానికి, దారిలోనికి, నిత్య నరకానికి తీసుకున్నట్లుగా గురి అవ్వడానికి, మానవుల్ని గురి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అందరూ కూడా సాతాను మాయలో పడి మరి దేవుని దూరంగా ఉంటూ సాతానికి దగ్గరగా ఉంటూ జీవిస్తున్నారు. కనుక ఈ సమయంలో భూత వర్తమాన కాలంలో ఉన్న భవిష్యత్ కాలంలో యోహాను భక్తుడికి దేవుడు ప్రత్యక్షతను దయచేశాడు. కనుక ప్రియమైన వారులారా, ఆనాడు ఆది అవ్వాలను పాపములో పడవేసిన సాతాను యేసు ప్రభు మొదటి రాకడలో జరిగిన ఆయన శిలువ మరణం, పునరుద్ధానం ద్వారా